హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హారిక. ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. ఈ పన్నీర్ బిర్యానీ చేయడం చాలా చాలా ఈజీ. నేను చెప్పిన ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా పన్నీర్ బిర్యానీ రెసిపీలోకి వెళ్ళిపోదామా. 200 గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ అన్నది తీసుకోండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ సైజు ఉండేలా క్యూబ్స్ కట్ చేసుకొని తీసుకోండి. ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, ఇంకా ఒక స్పూన్ కసూరి మేతి, ఒక స్పూన్ గీ, ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి అన్నమాట. ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నవి ఒక 10 మినిట్స్ అన్నవి సైడ్ని పెట్టుకోండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక ప్యాన్ పెట్టి అందులోకి ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నవి వేసి బాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే తీసేయండి. అప్పుడు బాగా టేస్ట్ఫుల్గా ఉంటాయి అన్నమాట. తర్వాత సేమ్ అదే ప్యాన్లో బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకులు 2, కొద్దిగా షాజీరా అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిపోయాక ఒక ఆనియన్ కట్ చేసుకొని అందులో వేయండి. అందులోకి 2 మిర్చి, ఇంకా పక్కన పెట్టుకున్న క్యూబ్స్ అనేవి ఉన్నాయి కదా, పన్నీర్ క్యూబ్స్ అందులో వేసి బాగా ఫ్రై అవనివ్వండి. అందులోకే పుదీనా అన్నది వేయండి. పుదీనా వేసి ఫ్రై అయిపోయాక నేను కాజు టమాటా పేస్ట్ అనేవి ముందుగానే నానబెట్టుకున్నాను. ఆ కాజు టమాటా నానబెట్టుకుని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుని అది మిక్సీ గ్రైండ్ చేయండి. ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ ఇందులో వేయండి. సో దట్ గ్రేవీ కూడా బాగా టేస్ట్ఫుల్గా వస్తుంది అన్నమాట. తర్వాత నేను సుహానా వారి బిర్యానీ మసాలా అన్నది వాడుతున్నాను అనమాట. కొద్దిగా బిర్యానీ మసాలా వేసి మొత్తం ఆ మిక్చర్ అంతా బాగా ఫ్రై చేయండి. బిర్యానీ మసాలా వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. సో దట్ మసాలా అంతా మొత్తం క్యూబ్స్కి అంతా పడుతుంది. రైస్ వేసినప్పుడు కూడా ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట. నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ అన్నది తీసుకుంటున్నాను. ఇది 1 అవర్ ముందే నేను నానబెట్టుకొని సైడ్ ఉంచుకున్నాను అనమాట. ఆ రైస్ ఇందులో వేసి లైట్గా ఫ్రై చేయండి. కలర్ లిటిల్ చేంజ్ అయ్యాక మసాలాలన్నీ అందులో పట్టాక అందులోకి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అన్నది వేసుకుంటున్నాను. నేను ఇక్కడ బాయిల్ వాటర్ అన్నదే వాడుతున్నాను. సో దట్ రైస్ అన్నది చప్పగా అయిపోద్ది అనమాట. మనం సడన్గా బిర్యానీలోకి కూల్ వాటర్ వేసేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకున్నాను అనమాట. నాకు సాల్ట్ సరిపోలేదు అనిపించింది. అందుకే ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక స్పూన్ గీ వేసి బాగా కలిపాను. అందులోకే కొద్దిగా కొత్తిమీర జల్లేసి ఒక 30 మినిట్స్ అన్నవి ఇది మూత పెట్టేసి తీయకుండా అలా ఉంచండి. లో ఫ్లేమ్లో బాగా ఉడుకుతుంది అన్నమాట. ఒక 30 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాక ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇందులోకి ముందుగానే ఫ్రై చేసుకున్న కాజు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోండి. అంతే. నాకైతే వెజ్లో అయితే పన్నీర్ చాలా ఇష్టం. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పన్నీర్ లవర్స్ ఎవరైనా ఉంటే పక్కాగా ట్రై చేయండి. రెసిపీ అన్నది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పగా ట్రై చేసి పోస్ట్ చేస్తాను వీడియో అన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్. బాయ్.